ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అంత్యకాల దినాలు జరిగే సంభవం సిరీస్ 7వ సిరీస్కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ దినం 2 తిమోతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ధ్యానం చేద్దాం. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడు వారు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అహంకారులు, కృతజ్ఞత లేనివారు. ఈరోజు మనం కృతజ్ఞత లేని వారి గురించి చూద్దాం. ఎవరు కృతజ్ఞత లేనివారు అంటే, చేసిన మేలును మర్చిపోయిన వారు కృతజ్ఞత లేనివారు, ఉపకారం మర్చిపోయిన వారు కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత అనగా ఇతరులు మనకు చేసిన మేలును గుర్తించి వారి పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండడమే కృతజ్ఞత. ఆ కృతజ్ఞతకు కొన్ని లక్షణాలు ఉంటాయి. మొదటి లక్షణం గుర్తించుతారు, రెండవదిగా అభినందిస్తారు, మూడవదిగా ప్రతిస్పందిస్తారు, నాలుగవదిగా జీవితంలో ప్రత్యేక స్థానాన్ని ఇస్తారు, ఐదవదిగా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. దీనినే కృతజ్ఞత అంటారు. కాబట్టి ఈ కృతజ్ఞత గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా చెప్తుంది: నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరొకము అని చెప్తుంది. కనుక మనం ఖచ్చితంగా దేవునికి అలాగే మనుషులకు వారు చేసిన మేళలను ఉపకారాలను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెప్పాలి. దేవుడు చేసిన దానిని మాత్రం ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాలి. దేవుడు చేయబోతున్న దాని గురించి కూడా కృతజ్ఞత చెప్పాలి.